ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తమిళనాడు మదురైలో ఘనంగా బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్. ఒడిశా భువనేశ్వర్లోని అర్బన్ పోలీసింగ్ అండ్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో పోలీస్ సిబ్బందికి ధ్యాన శిక్షణ తరగతులు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్లో ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం. విజయవంతంగా కొనసాగుతున్న జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర. సత్యసాయి జిల్లా కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన. తమిళనాడు మదురైలో బ్రాండ్ అంబాసిడర్స్ మీటింగ్ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ పులి రామ్మోహన్ రావు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు, ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు బ్రాండ్ అంబాసిడర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిఎస్ఎస్ఎం అభివృద్ధి భవిష్యత్ ప్రణాళికపై చర్చించారు. అంతకుముందు నాదయోగి ఫ్లూట్ గణేష్ బృందం అద్భుతంగా సంగీత నాద ధ్యానం నిర్వహించి అందరినీ ధ్యాన స్థితిలో ఒలలాడించారు. ఒడిశా భువనేశ్వర్ లక్ష్మీ సాగర్లో గల అర్బన్ పోలీసింగ్ అండ్ ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయరత్నం ఆధ్వర్యంలో ఆనాపానసతి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం సీనియర్ పిరమిడ్ మాస్టర్ అప్పారావు, ఏసీపీ విజయరత్నం పాల్గొని పోలీస్ సిబ్బందికి ఆనాపానసతి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం శాకాహార విశిష్టతల గురించి చక్కగా వివరించారు. అలాగే ధ్యానం చేయడం వలన, శాకాహారం తినడం వలన కలిగే లాభాలను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 140 మంది ట్రాఫిక్ వార్డెన్స్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో నిర్వహించిన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి జ్ఞాన సందేశం అద్భుతంగా ఇచ్చారు. ఈ సందర్భంగా సూక్ష్మ శరీరం గురించి చక్కగా వివరించారు. సూక్ష్మ శరీర యానంతో నేను శరీరం కాదు అనే విషయం అవగతమవుతుందని తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఎరుకతో గమనిస్తూ ఉంటే మొత్తం ఎటు జడ్డు నీకు అర్థమైతేనే ఉంటుంది. అది నీ పరంగా రాకుండా లేకపోతే ఇతరుల పరంగా కూడా నీకు అర్థమైంది. వాళ్ళు చెప్పే విషయాలు కూడా నీకు ఇష్టం లేదు, ఇవన్నీ కళ, ఇవన్నీ భ్రమలు, ఈ ఆలోచన ఉండడానికి వాడే ఉంటాడు. ఎక్కడుంటాడు? వాడు పండితముడే, వాడు పండితముంది అంతే. అంతేగాని ఈ ప్రపంచంలో అవన్నీ ఏంది ధ్యాన అనుభవాలనే వేటివి, ఇవన్నీ వేటివి, అవన్నీ వేటివి, ఈ మాట చెప్తాను. వాడు ధ్యానమూర్తుడు, వాడి పాండిత్యంలోనే ఉంటుంది. కానీ ఇక రెండో దాన్ని ఒప్పుకోడాడు. ఒప్పుకోనని చెప్పి నీకు ఆ అనుభవం రాదు, అనుభూతికి రాదు, ఆ స్థాయిలోకి పోలేవు. నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు అది నీ దగ్గరికి రాదు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన బోధన చక్కగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు. నిరంతరం శ్రద్ధగా ధ్యానం చేస్తే దేని గురించి అయినా కూడా మనం అర్థం చేసుకునే విధానం పూర్తిగా మారిపోతుందని తెలిపారు. మనం చూసే ప్రతి ఒక్కటి కూడా అద్భుతంగా కనిపిస్తాయని తెలిపారు. ధ్యాన సాధనతో మనసు శూన్యంగా మారుతుందని తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సందర్భాన్ని అలా తీసుకుంటున్నావు కాబట్టి
నీకు ఆ ఉద్రేకము, ఆ భావోద్వేగాలు కలుగుతున్నాయి. నువ్వు దాన్ని స్వీకరించడం వల్లనే నీకు అలా జరుగుతుంది, కానీ బయట మాత్రం ఏమీ లేదు, మామూలుగానే ఉంది. మనం ఈ ధ్యానం బాగా చేస్తూ ఉంటే మనకు ప్రతి ఒక్కటి అర్థం చేసుకునే విధానం మారుతుంది. మనం చూసేటువంటి ఒక చూపుతో ఆ ఒక కనిపించేటువంటి కూడా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి, ఇంకా క్లారిటీగా కనిపిస్తాయి. ఎందుకంటే లోపల ఏ భావన ఉండదు, ఇంకా ఏ ఆలోచన ఉండదు, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక కోరిక ఉండదు. ఏది లేనప్పుడు ఎలా ఉంటావు? ఏ ఒకటి కూడా దాని గురించి నీకు ఊహాగానాలు ఉండవు. అప్పుడు ఎలా చూస్తావు? ఉన్నది ఉన్నట్లు చూస్తావు కదా. ఆ శక్తి పెంపొందించడం కోసమే మనం ధ్యానం చేస్తాం. అంటే మనలో ఏ ఒక్కటి కూడా ముందుగానే ఊహించుకునేటువంటి స్థితిలో లేకుండా ఉంటామండి. ధ్యానం చేయడం వల్ల అంత గొప్పది. ఆచార్య శ్రీనివాస్ సారథ్యంలో జాతీయ అహింసా ధ్యాన మహాసభల ప్రభంజన యాత్ర ఎంతో విజయవంతంగా కోలాహలంగా కొనసాగుతుంది. కర్నూలులోని బుద్ధ పిరమిడ్ నుంచి ప్రారంభమైన మెగా శాకాహార ర్యాలీ పలు జిల్లాల గుండా ప్రయాణిస్తూ శాకాహారం గురించి ప్రజలను చైతన్యపరుస్తూ ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ఈ మెగా శాకాహార ర్యాలీలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, నేతలు, ప్రముఖులు పాల్గొని శాకాహార విశిష్టత గురించి ప్రజలకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. ఈ యాత్రలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొంటున్నారు. శాకాహారం 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 అహింస పరమో ధర్మమని పెద్దలు చెప్పారే, శాకాహారం శ్రేష్టమని గురువులు చెప్పారే. అహింస అహింస జీవుల ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 3 గంటల సామూహిక ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మున్ని విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సరే, నీకు అర్థం కావడం లేదు దేవి. ఎవరు కర్మకి ఎవరు బాధ్యతలు? తన దరిద్రము నెత్తిపైన బాగా కూర్చొని నెత్తిపైన ఆ దరిద్రం పోయేంత వరకు మనం ఏమి ఇచ్చినా నిలబెట్టుకోడు అని చెప్పినాను కదా అని. సరే, ఇక మనము చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు శివుడు, ఏమంటున్నాడు? ఆ దరిద్రం అనేది నెత్తిపైన ఉన్నంత వరకు పోదన్నాడు. పోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ సరేని అమ్మ పార్వతీదేవి ఒక్కటి నిర్ణయిస్తుంది. సరే సరే, ఇక ఏది నేను కానీ ఏమీను, ధనమీను ఏమీను, నేను చేశాను స్వామి, ఇంకా నేను భూలోకంలోకి పోతానని కైలాసంలో నుంచి భూలోకంకి వస్తుంది అమ్మ. ఇక వచ్చిన తర్వాత ఇక ఒక ముసలి రూపంతో వస్తుందన్నమాట. సదాశివము ఏదైతే నేసింటారో పిఎస్ఎస్ఎం గ్లోబల్ నిర్వహణలో బెంగళూరులోని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో మెగా మెడిటేషన్ సమ్మిట్ ఇండియా 2026 జూన్ 18 నుంచి 21 వరకు జరగనుంది. ఈ సమ్మిట్లో ప్రపంచంలోని ప్రఖ్యాత ఆధ్యాత్మిక గురువులు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు, వెల్నెస్ నిపుణులు, సాధకులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుము చెల్లించనవసరం లేదని, పూర్తిగా ఉచితమని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి. నమస్కారం మాస్టర్స్, నేను మీ పరిపత్రి. ఇవాళ నేను మీ అందరి ముందు ఒక స్పెషల్ ఇన్విటేషన్తో ముందుకు వచ్చాను. జూన్ 18 నుండి 21 వరకు మనం పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరులో ఒక గ్లోబల్ ఈవెంట్ జరపబోతున్నాం, మెగా మెడిటేషన్ సమ్మిట్. ఇది ఒక
ఒక గొప్ప మైల్ స్టోన్ మన ధ్యాన జగత్ మిషన్కి. మన అందరిది ఒకటే మిషన్, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ అనే ఈ మిషన్కి ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఇది ఒక నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ అనుకోవచ్చు మనం. సో మన అందరూ సీనియర్ పిరమిడ్ మాస్టర్స్, ట్రస్టీస్, పిఎస్ఎస్ఎం ప్రెసిడెంట్స్, అందరూ కొత్త మాస్టర్స్ అందరినీ పేరు పేరున ఈ ఈవెంట్కి ఇన్వైట్ చేయడానికి వాళ్ళ మీ ముందున్నాను. సో మనం అందరం ఒక కనెక్టెడ్గా ఈ యొక్క మిషన్కి కనెక్ట్ అయ్యి ఏది అంటే మన ధ్యాన జగత్ అంటే గ్లోబల్ మాస్టర్స్ని మనం పిలిచి మన యొక్క మూమెంట్ని పరిచయం చేసి ఈ మూమెంట్ అనేది ఒక వర్గం కోసమో, ఒక స్టాటస్ వాళ్ళ కోసమో, ఒక కంట్రీ కోసమో కాదు. ఇది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళే ఈ మెసేజ్ అనేది మనం చాలా క్లియర్గా మనం ఈ ఈవెంట్లో చెప్పబోతున్నాము. సో డెఫినెట్గా మీ అందరి ప్రజెన్స్ ఇప్పుడు చాలా అవసరము ఈ యొక్క గ్లోబల్ మూమెంట్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి అంటే. సో అందరూ రండి అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ మీ అందరినీ కలవడానికి. సో ఐల్ బీ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ June 18th. థ్యాంక్ యూ వెరీ మచ్. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమప్ప పాల్గొని ధ్యానులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం శాంతినగర్లోని జ్ఞాన ధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ విచ్చేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడను. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడను. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం నాగంపేట గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జూన్ 15న అమావాస్య ధ్యానం నిర్వహిస్తున్నారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు 3 గంటలు అఖండ ధ్యానం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు.
రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలోని మహేశ్వర మహాపిరమిడ్లో గల పార్వతి కాన్ఫరెన్స్ హాల్లో 3 రోజుల ఉచిత జ్ఞాన యజ్ఞం జూన్ 16, 17, 18 తేదీల్లో నిర్వహిస్తున్నారు. బ్రహ్మర్షి తట్టవర్తి వీర రాఘవరావుచే ఈ కార్యక్రమం నిర్వహించబడను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉచిత వసతి కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని కాంతిధర్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో జూన్ 14న ఉచిత జ్ఞాన సందేశం నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ జిఆర్ యుగంధర్ పాల్గొంటున్నారు. ధ్యానులకు భోజన సదుపాయం కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ జ్ఞానాభిలాషులు అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. అనంతపూర్లోని అగస్త్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో విదుర నీతి అంశంపై బోధనా కార్యక్రమం జూన్ 14న నిర్వహిస్తున్నారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మురళీధర్ రావు పాల్గొంటున్నారు. పిరమిడ్ మాస్టర్ లక్ష్మి ధ్యానులకు ధ్యాన ప్రసాదం వితరణ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.